వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ చూసినట్లయితే జగన్ ది విధ్వంసం, విజయ్ ది వినూత్నం, అమ్మా క్యాంటీన్లు వర్సెస్ అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అంటే విజయ్ ఎప్పుడైతే తమిళనాట మొన్నటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల లోపే ఆ స్థాయిలో ఈరోజు సీఎం సీట్ లో కూర్చున్నారు. మనం చూసినట్లయితే మొత్తం ద్రావిడ సాంప్రదాయ పార్టీలన్నింటినీ వెనక్కినట్టి అందరూ దేశమే ఆశ్చర్యపడేలాగా ఈరోజు విజయ్ తనకంటూ కూడా ఒక ఓన్ హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు తమిళనాట. అది ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్ లో ఈరోజు విజయ్ వ్యవహార శైలి కానీ, విజయ్ పార్టీ పెట్టిన తీరు, దాన్ని 2 years లోనే ఆ స్థాయిలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తీరు కానీ, మొత్తం తమిళనాడు సమాజం విజయ్ వైపు నిలబడి తీరు కానీ ఈ రోజు ఎంతో మందికి ఆదర్శం. అయితే విజయ్ సీఎం అయిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. విజయ్ విజయాన్ని తప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఫోటో దిగటం తన బ్రదర్ కొడుకు పెళ్లిలో, అదే విధంగా చూస్తే విజయ్ ఆ ఫోటోని అభిమానులు ఎవరు తీసుకొస్తే దాన్ని ఒక సెకండ్ హోల్డ్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా విజయ్ ని ఓన్ చేసుకోవడానికి వైసీపీ కారణమయ్యాయి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి చాలా మంది విజయ్ మా పథకాలని కాపీ కొట్టారు, నవరత్నాలను యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ తీసుకుని పట్టుకున్నాడు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డిని ఆయన ఆవాహన చేసుకున్నాడు, అందుకే విజయ్ సీఎం కావడం జరిగింది అని చెప్పి మాటలు మొదలు పెట్టారు. ఇక రోజా లాంటి వాళ్ళు అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయారు. యాజ్ ఇట్ ఈస్ గా మమ్మల్ని ఫాలో అవుతున్నాడు విజయ్ అని చెప్పేసి దాని మీద సెటైర్స్ కూడా వచ్చాయి. మరి ఇక్కడ విజయ్ ని గెలిపించిన వాడికి రాష్ట్రంలో కనీసం 11 సీట్లు కూడా ఎందుకు 11 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యాడు అనేసి సెటైర్లు కూడా వచ్చినాయి. రాష్ట్రంలో 11 సీట్లు వచ్చినోడు విజయ్ ని ఎలా గెలిపించాడు అని కూడా సెటైర్లు పడ్డాయి. విజయ్ కి మ్యాజిక్ ఫిగర్ కు 11 సీట్లు తక్కువ అయితే కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెటైర్లు వేలే. ఆ 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వచ్చు కదా అనేసి. సో జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్న కారణంగానే ఆ 11 సీట్లు కొరత వచ్చింది విజయ్ కన్నా సెటైర్లు కూడా వచ్చాయి. సో ఇలా వైఎస్ఆర్సీపీ ఒక లైన్ వరకు విజయ్ ని ఓన్ చేసుకోవడం వరకు ఓకే కానీ మరి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అసలు విజయ్ మావాడే, విజయ్ ని మేమే సీఎం అని చేసాం అన్నంతగా ఆ పార్టీ ఇప్పటికీ స్టిల్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తా ఉంది. విజయ్ కి సంబంధించి తమిళనాడు మీడియా ఎలా అయితే ఆయన ఫోకస్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ, జగన్మోహన్ సోషల్ మీడియా కానీ విజయ్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే మరి విజయ్ ని ఆ స్థాయిలో ఓన్ చేసుకుంటున్నప్పుడు, విజయ్ మావాడే అని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు మరి విజయ్ ని చూసి కొంత అయినా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ రోజు విజయ్ నేర్చుకోవాల్సిన ఏం లేవు, కానీ విజయ్ ని చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిన సందర్భం. ఎందుకు అంటున్నానంటే లేటెస్ట్ గా విజయ్ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం, అది కూడా అమ్మా క్యాంటీన్కి సంబంధించి. 2013లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది. అంటే పేదలకి ఇప్పుడు లైక్ ఎలాగ ఏపీలో అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అలాగా పేదలకి ఉచిత భోజన సదుపాయం, ఉచితం కూడా కాదు, అక్కడ టిఫిన్ కి సంబంధించి ఒక రేటు, ఇడ్లీ ₹1 లెక్కన ఇస్తారు, అదేవిధంగా పొంగల్ అయితే ₹3 ఉంటుంది, భోజనం అయితే ₹5 ఉంటుంది. అలా 3 పూట్ల టిఫిన్ అండ్ భోజనం 2 పూట్ల అందించేందుకు అమ్మా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత అండ్ ఆ రోజు అన్నాడీఎంకే కొన్ని రోజులు ఉంది, పన్నీర్ సెల్వం అండ్ పళనిస్వామి షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకే అధికారంలోకి వచ్చినా ఎక్కడా కూడా దాన్ని జయలలిత స్టార్ట్ చేసిన పథకం కాబట్టి దాన్ని మనం తొక్కేద్దాం, తొంగలో కలిపేద్దాం అని ఎక్కడా స్టాలిన్ అనుకోలేదు. ఆ పథకాన్ని అలాగే కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. చాలా మంది దాన్ని ఆపేద్దామని సలహా ఇచ్చినా స్టాలిన్ ఎక్కడా కూడా వినిపించుకోలేదు. ఆ పథకాన్ని మేము కంటిన్యూ చేస్తామని ఎలక్షన్ సమయంలో ప్రచారంలో చెప్పారు. ఆ తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ జయలలిత ఇంట్రడ్యూస్ చేసిన పథకాన్ని ఆ పేరు అమ్మా క్యాంటీన్ ఉంది కాబట్టి ఆ పేరు వింటే అక్కడ భోజనం చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే జయలలిత గుర్తుకొస్తుందని కూడా వాళ్ళు అనుకోలేదు. సో అలా ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు స్టాలిన్. ఈ రోజు విజయ్ మిగతా ఏదైతే సాంప్రదాయ పార్టీలతో పోలిస్తే ఈ రోజు విజయ్ జెండా వేరు, విజయ్ ఎజెండా వేరు. అయినా సరే ఆయన ఒకవేళ అమ్మా క్యాంటీన్ ని పక్కన పెట్టి ఇంకొక పథకాన్ని ఏదైనా తీసుకొచ్చినా పెద్దగా చర్చ జరిగి ఉండేది కాదు, పెద్దగా విమర్శలకు తావచ్చుండేది కాదు. అయినా సరే ఈ రోజు విజయ్ అమ్మా క్యాంటీన్ల విషయంలో ఇంకా కీలకమైన డెసిషన్ తీసుకున్నారు. మేము అమ్మా క్యాంటీన్ల విషయంలో ఇప్పటిదాకా ఒక సర్వే కూడా చేయించుకున్నాను, ఒపీనియన్ పోల్ తీసుకున్నాను. సో పూర్తి స్థాయిలో అమ్మా క్యాంటీన్లో ఫుడ్ విషయంలో క్వాలిటీ పెరగాల్సి ఉంది అని చెప్పి విజయ్ సమీక్ష నిర్వహించారు. దీని మీద ఫుడ్ క్వాలిటీ పెంచమని అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే యుటిలిటీస్ ఏదైతే ఉంటాయి, కిచెన్ యుటిలిటీస్ మోడర్న్, ఎందుకంటే అంతమందికి ఒకేసారి భోజనం అందివ్వాలి అంటే ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఈరోజు కిచెన్కి సంబంధించి. అది కూడా మనం చూస్తే ఈ పెద్ద పెద్ద కిచెన్లకు సంబంధించి. సో అలాంటి కిచెన్ యుటిలిటీస్ కొని అన్ని అమ్మా క్యాంటీన్లకు సప్లై చేయండి అని చెప్పి ఆయన ఏదైతే ఆర్డర్ వేయడం జరిగింది. అంతేకాదు ఎక్కడైనా సరే ఇంకా ఫండ్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే, జనం ఎక్కువయ్యే కాడ, జనం ఎక్కువ వచ్చి తినే దగ్గర అలాంటి చోట స్పెషల్ ఫోకస్ పెట్టండి. బట్ క్వాలిటీ విషయం మాత్రం, క్వాంటిటీ విషయం మాత్రం ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు, ముందు క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేస్తామనే ఒక భరోసా ఇవ్వడంతో పాటు దానిలో ఇంకా ఎమ్యూనిటీస్, పూర్తి స్థాయిలో అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ కల్పించేందుకు కూడా విజయ్ ఒక్క సంతకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఈ రోజున అధికారులతో సమీక్ష తర్వాత. సో జయలలితకి వ్యతిరేకమనో, జయలలిత పథకాలను ఎందుకు కంటిన్యూ చేయాలనో విజయ్ అనుకోలేదు.
యాజ్ ఇట్ ఈజ్గా స్టాలిన్ ఎలాగ చేశారో అంతకంటే ఇంకా స్టాలిన్ అలా కంటిన్యూ చేసుకుంటారు. కానీ ఈయన దాన్ని మళ్ళీ అడ్వాన్స్డ్గా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేరే తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఇంట్రడ్యూస్ చేశారు ఏదైతే మధ్యాహ్న భోజన పథకం 1-2 చోట్ల. దాన్ని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేరు మార్చారంటే ఇందిరమ్మ అన్న పథకంగా. దాన్ని ఆ క్యాంటీన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ క్వాలిటీ విషయంలో ల్యాప్సెస్ ఉన్నాయి. ఇటీవల కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి ఆ విషయాన్ని. బట్ వేరాజ్ మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఏదైతే 2014లో సీఎం అయిన తర్వాత ఒక సంవత్సరానికి అన్నా క్యాంటీన్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అన్నా క్యాంటీన్లు అంటే ఎన్టీఆర్ పేరుతోని అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా నియోజకవర్గాల్లో చాలా కీలకమైన పట్టణాల్లోని వీటిని స్టార్ట్ చేశారు. లోకల్గా కొంతమంది ఎమ్మెల్యేలు భాగస్వామ్యం అయ్యారు, ఎంపీలు భాగస్వామ్యం అయ్యారు. లోకల్గా కొంతమందితో వీళ్ళు టైఅప్ కూడా అయ్యి ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి. పూర్తిగా మనం చూసినట్లయితే ఇస్కాన్ వాళ్ళకి అవి ఇచ్చారు. సో వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు దానికి సంబంధించి. ఇక మొత్తానికి మనం చూసినట్లయితే ఆ అన్నా క్యాంటీన్కి సంబంధించి మీకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నా అదే స్థాయిలో ఒక పాజిటివిటీ ఉండేది. ఏదైతే ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లు కానీ ఆ టైంకి ఎక్కడ కూడా హోటల్కి వెళ్తే మినిమం ఈరోజు ఒక టిఫిన్ చేయాలన్నా కూడా ఒక 70-80 రూపాయలు, అన్నం తినాలంటే 100-150 రూపాయలు అవుతుంది. అదే 5 రూపాయలకే భోజనం అనడంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. దట్ ఆ క్వాలిటీ మెయింటైన్ చేసింది ఆ రోజు టీడీపీ ప్రభుత్వం. ఆ క్వాలిటీ మెయింటైన్ చేసిన కారణంగా చాలామంది అన్నా క్యాంటీన్ల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ స్థాయిలో నడిచినాయి అన్నా క్యాంటీన్లు. అదే స్థాయిలో ఎమ్మెల్యేలు లోకల్ నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం జరిగింది కాబట్టి సక్సెస్ఫుల్గా నడిచాయి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? మెజారిటీ అన్నా క్యాంటీన్లు మొత్తం మూతపడ్డాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. అతను అసలు పాలనే ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తే అంతకుముందు డిఎంకేనో అన్నా డిఎంకే ప్రభుత్వాలన్నా ఒకరు కట్టిన బిల్డింగ్ ఒకరు కూల్చేసుకోలేదు. ఆఖరికి అసెంబ్లీని విధానసభలను కూడా అటు ఇటు హాస్పిటల్స్ కానీ ఇంకో రకంగా మార్చడం జరిగింది. కానీ ఎక్కడక్కడ కూల్చివేత జరగరా? ఇదే ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఆప్షన్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత సరే అమరావతి విధ్వంసాలు ఇవన్నీ చాలా సార్లు చెప్పుకున్నాం మనం. కానీ ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెడుతున్నారంటే అక్కడ ఎన్టీఆర్ పేరు వినిపిస్తా ఉంది, చంద్రబాబు నాయుడు ఆలోచన కనిపిస్తా ఉంది. అందుకే ఆ రెండు కనిపించకుండా చేయాలి అంటే అవి ఉండకూడదు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల క్లోజ్ అయినాయి. పైగా చాలా మంది క్లోజ్ అయిన తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇది జనం నుంచి ఒక వైలేషన్. ఈ అంశం మీద పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మాకు అన్నా క్యాంటీన్లు కావాలి, 5 రూపాయలకు భోజనం కావాలని అడిగితే చాలా చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఇనిషియేషన్ తీసుకుని లోకల్గా ఎవరైనా ఆర్థికంగా బాగా ఏదైతే అప్లిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది టీడీపీ ఎమ్మెల్యేలు. మనం చూసాం నిమ్మల రామానాయుడు అలాగే చేశారు. చాలా చోట్ల లైక్ మీకు చిలుకూరుపేటలో పుల్లారావు అలాగే చేశారు. ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేసుకునే ప్రయత్నం చేశారు. చాలా మందికి అది ఒక ప్రతిరోజు నిత్యం జరిగే ఒక అన్నదాన కార్యక్రమం లాగా. ఆ తర్వాత మనం చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు తన సొంత కాన్స్టిట్యున్సీలో అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేయడానికి వెళ్తా ఉంటే ఏ స్థాయిలో పెద్దిరెడ్డి అంటే ఆయన మీద దాడి చేశారు, ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు అనుచరుల మీద కేసులు పెట్టారు, ఏ స్థాయిలో ఒక విధ్వంసం చేశారో మనం చూసాం. అసలు అన్నా క్యాంటీన్ ఎక్కడన్నా ఓపెన్ చేయడానికి వెళ్తుంటేనే అది ఒక గొడవ. అన్నా క్యాంటీన్ ఎక్కడన్నా ఓపెన్ చేయడానికి వెళ్తుంటే అక్కడ కార్యకర్తల మీద కేసులు, దాడులు, వాళ్ళ మీద మళ్ళా పీటీ వారెంట్లు, వాళ్ళ మీద బెయిల్ లేని నాన్ బెయిలబుల్ సెక్షన్లు, వాళ్ళు తలలు పగలు కొట్టు ఇలాంటి విధ్వంసమే చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఆ పాపాలే శాపాలుగా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితం అవడానికి కారణమయ్యాయి. అన్నా క్యాంటీన్లో వస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని కంటిన్యూ చేయొచ్చు యాజ్ ఇట్ ఈజ్గా. మీకు గుర్తుందో లేదో ఇదే వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్కే హైదరాబాద్లో 5 రూపాయలకే భోజనం అంటే ఆ ఇందిరమ్మ క్యాంటీన్కి వాటికి వెళ్ళి వాటిని టేస్ట్ చేసి మీడియాలో కూడా మాట్లాడారు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి. సొంత మా కాన్స్టిట్యున్సీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తానంటే ఆయన ఏదో కొంత ప్రయోగం కూడా చేశారు. చాలామంది ఒప్పుకున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా దీన్ని. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అదే జరిగింది. మరి ఈరోజు మాటకు ముందు విజయ్ని ఓన్ చేసుకునేవాళ్ళు, విజయ్ మావాడే అని చెప్పుకునేవాళ్ళు, విజయ్ మంచితనాన్ని కూడా వీళ్ళు చూడాలి కదా. విజయ్ ఎలా పరిపాలన చేస్తున్నాడు, మనం ఎలా ఉన్నాం అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. సో ఈరోజు విజయ్ వీళ్ళకి ఇన్స్పిరేషన్, వీళ్ళకి విజయ్ ఇన్స్పిరేషన్ కాదు. సో అందుకే అన్నా క్యాంటీన్లకి అమ్మ క్యాంటీన్లకి తేడా ఇదే. విజయ్ని చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీం నేర్చుకోవాల్సిన కీలక అంశాలు ఇలాంటివే.